హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఆసరా పెన్షన్లకు సంబంధించింది. చాలామంది అనేది పెన్షన్స్ పైన డౌట్ అడుగుతున్నారనమాట. చాలామందికి పెన్షన్స్ అనేవి 5th లోపల అనేది క్రెడిట్ అయ్యాయి. చాలామందికి అనేది ఇంకా క్రెడిట్ అనేది కాలేదు. పెన్షన్స్ అనేది ఎప్పుడు అనేది క్రెడిట్ అవుతాయని చాలామంది నాకు అడగడం జరుగుతుందనమాట. సో ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ అవ్వంటే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలామంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. సో ప్రజెంట్ మనకు ఆగస్ట్ నెలకి సంబంధించిన పెన్షన్ అనేది ఓకేనా. సో మనకు సెప్టెంబర్లో రావాలి, కానీ ఆ పెన్షన్ అనేది మనకు అక్టోబర్లో వేయడం జరిగిందనమాట గవర్నమెంట్ అనేది. అర్థమైందా? సో ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ అనేది మనకు నవంబర్లో రావచ్చు, లేకుంటే ఈ అక్టోబర్ ఎండింగ్లో అయినా రావచ్చు. చాలామంది పెన్షన్స్ అనేది రాలేదు, ఏం చేయాలని కామెంట్ చేస్తున్నారు అనమాట. సో మీకు పెన్షన్స్ అనేది రాకుంటే వెళ్ళి మీ ఒకసారి డిఆర్డిఓ ఆఫీస్లో అనేది కనుక్కోండి. ఎందుకంటే చాలా దగ్గర అనేది ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళ యొక్క సంఘం మీటింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో పార్టిసిపేట్ అయ్యారు, మీకు స్క్రీన్ పైన కనబడుతుంది కదా. సో మీకు ఇన్ కేస్ హైదరాబాద్లో ఇలాంటి మీటింగ్స్కి కాల్ వస్తే మీరు కూడా అటెండ్ అవ్వండి, ఎవరైతే వికలాంగులు ఉన్నారో. ఎందుకంటే ఈ సంఘం అనేది అందరికీ అనేది చాలా అవసరమట. ఎవరైతే వికలాంగులు ఉన్నారో మీ తరపున అనేది పోరాటం అనేది చేస్తారు, ఓకేనా. సో పెన్షన్స్ అనేది ఇన్ కేస్ మీరు రాకుంటే మీ స్టేటస్ అనేది వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో తెలుసుకోవచ్చు అనమాట. అక్కడ ప్రజావాణి ఉంటుంది, లేకుంటే అక్కడ రూరల్ డెవలప్మెంట్ ఆఫీస్ సపరేట్గా ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు కనుక్కోవచ్చు అనమాట. మిగతా వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పెన్షన్స్ అనేది మ్యాక్సిమం అందరికి అనేది క్రెడిట్ అయ్యా ప్రతి ఒక్క డిస్టిక్లో. మీ డిస్టిక్లో క్రెడిట్ కాకుంటే కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఇది వాటి రెగ్యులర్ వీడియోస్ అనేది వస్తాయి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.